మరి ముందుగా చూసుకున్నట్టయితే భగవంతుడు సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలందన భారత చతుర్భోక్త దుగ్ధం గీతామృతం వహతు అంటే సర్వ ఉపనిషత్తులు గోవులు దోగ్ధ గోపాలందన ఆ గోపాలకుడు పాలు పితికేవాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు. భారత చతుర్భోక్త దుగ్ధం గీతామృతం వహతు అయితే ఆ ఆవు దూడ ఏదైతే ఉందో అది అర్జునుడు. మరి ఆ పాలు సేవించే వాళ్ళు గోపాలుడు అని చెప్పేసి మనకు ముందుగా చెప్పడం జరిగింది. అయితే గోవు తన పాలు తాను స్వీకరించదు. మరి ఆ గోవు ఇచ్చినటువంటి పాలు పూర్తిగా ఆ దూడకే లభించినట్టయితే మరి గోవును పెంచుకున్న వ్యక్తి ఏమైపోవాలి? కాబట్టి ఆ గోవు ధర్మశాస్త్రంలో గోవుగా తీసుకుంటే ఆ వచ్చే పాలు సకల వేద సారమైనటువంటి పాలు ఆ గీతగా చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఆ పాలుకి పితికేవాడు ఎవరు? భగవంతుడు. అంటే ధర్మాన్ని మనకి ఇచ్చేవాడు ఎవరు? ఆ సారాన్ని ఇచ్చేవాడు భగవంతుడు. మరి ఎవరికి ఇస్తున్నాడు? గోవు దూడని ఆధారం చేసుకొని పాలిస్తుంది. ఒక గోవు పాలు ఇవ్వాలంటే తన దూడ లేకుండా పాలు ఇవ్వదు. గోవు ఏ విధంగా ఇస్తుందంటే నా దూడకు నేను పాలిస్తున్నాననే భావనతో తాను పాలిస్తుంటుంది. ఆ విధంగానే భగవంతుడు కేవలం అర్జున్ నిమిత్తంగా చేసుకొని ఈ ధర్మ గ్రంథాన్ని ముందు కాలానికి ప్రజలకు తెలియజేయడం జరిగింది. మరి అందరూ కూడా అనుకుంటారు కేవలం అర్జునుని కోసం మాత్రమే భగవద్గీత చెప్పడం జరిగింది అని చెప్పేసి అనుకుంటారు. అది పూర్తిగా సత్యం కాదు. అర్జున్ నిమిత్తం చేసుకొని ప్రతి ఒక్క మానవులకు అవసరమైన దివ్య జ్ఞానాన్ని స్వయంగా భగవంతుడు అందించాడని చెప్పేసి మనం ఈ ఒక్క శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు. మరి భగవంతుడు భక్త ప్రియుడు. తనను నమ్ముకున్న వారికి ఏ విధంగా ఏ కష్టంలో ఉన్నా ఏ విధంగా ఆదుకుంటారని చెప్పేసి కూడా ఆ యొక్క అర్జున్ని చూసుకొని చెప్పుకోవచ్చు.